బెంగళూరు శివార్లోని ఓ ఫామ్ హౌస్లో నిర్వహిస్తున్న రేవు పార్టీ కర్ణాటక పోలీసులు భగ్నం చేశారు. ఈ పార్టీకి హాజరైన సుమారు 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్కు చెందిన వాసు అనే యువకుడి పుట్టినరోజు సందర్భంగా ఈ పార్టీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఆదివారం సాయంత్రం మొదలైన పార్టీకి తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ రాజకీయ ప్రముఖులు పలువురు హాజరైనట్లు తెలుస్తుంది. ఫామ్ హౌస్ ఆవరణంలో ఉన్న ఓ కారులో ఏపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్కు చెందిన స్టిక్కర్లను గుర్తించినట్లు కన్నడ మీడియా పేర్కొంది. అయితే ఆ కారు తనది కాదని ఏపీ ఎమ్మెల్యే కాకాని వివరించారు. ఫామ్ హౌస్లో రేవు పార్టీ జరుగుతుందన్న విశ్వసనీయ సమాచారంతో సీసీబీ పోలీసుల బృందం రైడ్ చేసింది. దాదాపు 3 గంటల పాటు ఫామ్ హౌస్లో సోదాలు నిర్వహించిన పోలీసులు 17 MDMA టాబ్లెట్లు, కోకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఫామ్ హౌస్ ఆవరణంలో పార్క్ చేసిన మెర్సిడీస్ బెంజ్, జంగ్వాల్ తదితర 15కు పైగా లగ్జరీ కార్లను సీజ్ చేశారు. పార్టీకి పలువురు తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లు పట్టుబడ్డారు. దాదాపు 100 మందికి పైగా పార్టీకి హాజరయ్యారు. పార్టీలో పలు రకాల డ్రగ్స్ వాడినట్లు పోలీసులు గుర్తించారు. సినీ నటి హేమ కూడా ఈ పార్టీకి హాజరయ్యారని సమాచారం. బెంగళూరు శివారులో నిర్వహించిన రేవు పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని సినీ నటి హేమ స్పష్టం చేశారు. ఈ విషయంపై ఆమె ప్రత్యేక వీడియో విడుదల చేశారు. నేను ఎక్కడకు వెళ్లలేదు, హైదరాబాదులోనే ఉన్నాను. ఇక్కడే ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను. నాపై వస్తున్న వార్తలను నమ్మకండి అని ఫేక్ వార్తలు. ఎక్కడ ఎవరు ఉన్నారో నాకు తెలియదు. దయచేసి మీడియాలో నాపై వచ్చే వార్తలను నమ్మకండి అని విజ్ఞప్తి చేశారు. ಫ್ಲೈಟ್ ಮೂಲಕ ಅವ್ರನ್ನ ಕರ್ತಾ ಇರುವಂತದ್ದು ರಾತ್ರಿ ತಡರಾತ್ರಿ ಒಂದು ನಮ್ಮವ್ರು ಮಾಡ್ಕೊಡ್ರಪ್ಪ, ಏನು ನಮ್ಮವರು ವಿಡಿಯೋ ನೋಡ್ತಾ ಇರಬಹುದು. ಈಗ ವಿಜುವಲ್ಸ್ ನಲ್ಲಿ ಅಧಿಕಾರಿಗಳು ಪರಿಶೀಲನೆ ಮಾಡ್ತಾ ಇರುವಂತಹ ದೃಶ್ಯಗಳು ಏನೇನಿದೆ ಕಾರಿನಲ್ಲಿ ಅವರು ಕಳೆದ ಕೆಲವು ವರ್ಷಗಳಿಂದಲೂ ಕೂಡ ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಈ ಒಂದು ರೇವ್ ಪಾರ್ಟಿ ನಡೀತಾ ಇದೆ. ಏನು ಹೈದರಾಬಾದ್ ಮೂಲದಿಂದ ಆಂಧ್ರದಿಂದ ಜನರು ಬಂದಿರ್ತಾರೆ. MDMA ಮಾತ್ರೆ అదే నేను ఇప్పుడే వీడియో బయట తీస్తున్నాను, నిన్ను కూడా లైన్లోనే పెట్టాను. ఇప్పుడు నువ్వు ఏ ఛానల్లో వర్క్ చేస్తున్నావు? తెలుగు వన్. ఏమండి, నేను అన్ని ఆన్లైన్లోనే ఉన్నాను. నేను మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది. ప్లీజ్ వేణు, నేను మళ్ళీ చేస్తాను. మన వాళ్ళు కంటిన్యూస్గా కాల్ చేస్తున్నారు. ఒక వీడియో బయట రిలీజ్ చేసేసి నీకుతో మాట్లాడతాను. ఓకే మా, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ.